Hi friends, good morning. Welcome back to my channel. Good morning friends. If you are watching in the morning, good afternoon friends. If you are watching this video in afternoon, rock and roll and సెలవురోజు గడిపేద్దాం ఒక్క బూత బదులు ఈ రోజుకో రాక్ అండ్ రోల్ అంది సెలవురోజు అని అందాం అనుకున్నాం. కాకపోతే ఈరోజు సెలవు కాదు, నేను తీసుకున్న సెలవు. మనం తీసుకుంటే ఎప్పుడైనా సెలవే. వచ్చి లాంచడుకు ఈరోజు ఫిబ్రవరి 3 తారీఖు వసంత పంచమి సందర్భంగా మనం హైదరాబాద్కి దగ్గరలో ఉన్న ఫేమస్ సరస్వతి టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో మీరు నాతో పాటు రండి, ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు మనం బైక్లో స్టార్ట్ అయ్యాము. కొద్దిసేపులో మా మామ వాళ్ళతో వెళ్తున్నాం. సో వాళ్ళతో కారులో వెళ్తున్నాం. బైక్ కారు రెండు ఎందుకులే అని ఇప్పుడు కార్ ఎక్కేస్తాను ఒక 5-6 మినిట్స్లో. ఈరోజు ఏంటంటే మనం వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుంటే బాగుంటుంది. అందరికీ బాగుండాలని నేను కోరుకుంటాను. నాతో పాటు మీకు సర్వే జన సుఖినో భవంతు. ఆ సర్వంలో మనం కూడా ఉండాలని కోరుకోవాలి. అప్పుడే అందరూ అలా కోరుకున్నారు అనుకో బాగుంటుంది. అని అనుకుంటాం. కాకపోతే ఈరోజు సోమవారం, మండే వర్కింగ్ డే కాబట్టి మనం ఎప్పుడు లీవ్ తీసుకుంటే అప్పుడే మాకు సెలవు రోజు. మన అవసరాన్ని బట్టి తీసుకోవాలి సెలవు. అదే ఇట్లా ఉంటుంది. అన్నను ఓనియరు మన ఓనియడు. ఎవడికి ఆగం 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 ఎవడు ఆగం ఆడికి ఉంది రా బాబు. స్కూల్ టైం 9 అవుతుంది, టైం 9 అవుతుంది టైము. ఆగం 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 అది ముందు స్టార్ట్ కావాలి. కాస్త ఆగం ఎందుకు, గుద్దేసేటట్టే పోతారు రా బాబు. ఈరోజు అందరూ టెంపుల్కి వెళ్తారు. మంచిగా చదువు రావాలి, అన్నీ ఉండాలి మంచిగా అని. వసంత పంచమి అంటే ఈరోజు చాలా పెళ్ళిళ్ళు, చాలా ఫంక్షన్స్ ఉంటాయి. కాకపోతే పెళ్ళిళ్ళు స్టార్ట్ ఎవడు పెళ్ళి చేసుకోవట్లేదు. మా దోస్తులు వెళ్దాం మంచిగా ఎంజాయ్ చేద్దామని. కింద పడ్డాడు భయ్య, స్కిడ్ అయినట్టుంది. ఫ్రంట్ బైక్ వదిలేసినట్టున్నాడు. కింద పడ్డాడు, స్కిడ్ అయితే కామన్ అంతా అలా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాక మళ్ళీ
చూపిస్తాను మీకు అక్కడ ఎంత జనాలు ఉన్నారు ఏంటి అని వచ్చేస్తాను. ఎందుకు వచ్చినావు? హ్యాపీ ఫీల్ అవుతున్నావు బాగా? స్కూల్కి వెళ్ళి వచ్చింది ఫ్రెండ్స్, స్కూల్కి వెళ్ళి తీసుకొచ్చినాం. హ్యాపీ ఫీల్ అవుతుంది స్కూల్కి వెళ్ళి వచ్చి. ఇప్పుడు మనం వెళ్తున్నాం, ఎడికి వెళ్తున్నాం? ఏడికి వెళ్తున్నావు ఇప్పుడు నువ్వు? గుడికి. ఏ గుడికి? శివాలయం గుడికి. గుడి కోసం స్కూల్ డుమ్మా, ఇది పెద్ద ప్లాన్. అటెండెన్స్ పడిందా? అటెండెన్స్ తీసుకున్నారా? అటెండెన్స్ అటెండెన్స్ తీసుకున్నారా? అటెండెన్స్ తీసుకున్నారు. ఆఫ్టర్నూన్ తీసుకుంటారా అటెండెన్స్? ఒకవేళ ఈరోజు అబ్సెంట్ అయినాను అనుకో, హాఫ్ డే అయినా వచ్చిన అమ్మయ్య అయిపోయింది. ఆఫ్టర్నూన్ కూడా తీసుకుంటారా అటెండెన్స్? ఆఫ్టర్నూన్ కూడా తీసుకుంటారా? తీసుకోరు. అటెండెన్స్ కోసం ఇట్లా చేయొచ్చు, ఫస్ట్ పొద్దున పంపించాలి, ఒక గంట అయినాక తీసుకోవాలి. చెప్తా, ఇప్పుడు నేను ఈరోజు ఫుల్ అబ్సెంట్ అయినాను అనుకో, హాఫ్ డే అయినా వచ్చిన మళ్ళీ నా బ్యాచ్ పోతుంది. అమ్మో బ్యాచ్ పోతుంది అంట, ఏం బ్యాచ్ మనకు తెలియదు. ఎక్కిపోతారా ఫ్రెండ్స్? చెప్పు. అక్కడే మనం వచ్చేసినాం టెంపుల్. ఫుల్ ట్రాఫిక్ ఉంది గైస్. నడుచుకుంటా పోదాం మరి. ఈరోజు వసంత పంచమి కాబట్టి చాలా జనాలు అధిక సంఖ్యలో వచ్చి ఆ అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకోనికి అక్షరాభ్యాసం చేయించుకొని ఉన్నారు ఫ్రెండ్స్.
చాలా జనాలు ఉన్నారు. అక్షరాభ్యాసాలు చేసే స్థలం నమస్తస్యై 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 నమో నమః నమో నమః జై విద్యా సరస్వతి మాతాకి జై. అందరూ కూడా ఒకసారి చూసుకోండి. స్టీల్ ప్లేటు, ఆ ప్లేట్ లో బియ్యము, ఆ బియ్యంలో కుడుక, ఇవి ముఖ్యమమ్మా. అలాగే పలక మీద శ్రీకారము ఓం నమ శివాయ సిద్ధం నమః. కొంతమందికి ప్రింటెడ్ అయి ఉన్నాయమ్మా. ప్రింటెడ్ లేని వాళ్ళకి అయ్యగారులు రాయించారు. ఆ రాయించిన వైపు ప్రింటింగ్ ఉన్న వైపు సైడ్ పెట్టుకోండి. అట్లాగే పసుపు కుంకుమాక్షలు వేసినటువంటి పంచపాల అవి ముఖ్యంగా పెట్టుకోండి. ద్వాదశం భువనేశ్వరి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణ్యై సరస్వత్యై నమో. నమస్కారం చేసి అభ్యాసం అయింది ఫ్రెండ్స్. ఈ పాపకి ఇప్పుడు టెంపుల్ దర్శనంకి వెళ్తున్నాం. బ్రేక్ దర్శనం అంట అలా చెప్తున్నారు. ఈ పాపని ఆ పాప ఈ పాపనే ఫోటో చుట్టూ పొలాలలో టెంపుల్. ఫుల్ జనాలు. చూడండి ఇదే మన ఊడలమర్రి పార్క్. అక్కడ మన కారు, ఊడలమర్రి చెట్టు, పార్క్. అక్కడ ఏం ఊగుతున్నాయో ఉయ్యాలో నాకు తెలియదు. ఇంకా ఊగితే చెప్తాను మీకు. పులిహోర అండర్ ద ఊడలమర్రి చెట్టు. ఇక్కడ మన వాళ్ళు తింటున్నారు. హిడెన్ జెమ్ పువ్వు. Thank you for watching our videos and do like, share and subscribe our channel.